ఏంట్రా సార్ నా గేదె ఈనింది సార్. ఈనిందా? నాకు సంబంధం లేదు. అది కాదు సార్, నా గేదె మీ ఈ గేదె. గేదికి నాకు సంబంధం లేదని చెప్పానా? అది కాదు సార్, జున్ను పాలు. విన్నపాల పాలు పోసేవాళ్ళకి గేదెలు కాసుకునే వినపాలు కావాల్సి వచ్చారా? వినపాలు పోసేవేమో కలిసి పాలు, నీకు కూడా వినపాలు కావాల్సి వచ్చారా? విన్నపాలు ప్రతి అడ్డమైన వ్యవహారకి విన్నపాలు సెక్రటరీ పోస్ట్ అంటే అంత లోకం అయిపోయిందిరా మీకు. ముందా సింపుల్ గా చంపేస్తే గానీ ఈ విన్నపాల బాధ పోదు. చెచ్చే జున్ను పాలు ఇద్దామని వచ్చి తన్నులు పాలు అయ్యాను. చెన్ని ఏం తింటున్నావురా? జున్నండి. జున్నా? ఎక్కడిది? పాలబుచ్చిగాడు ఇచ్చాడు. పాలబుజ్జిగాడా? అదేనండి, పొద్దున మీకు ఇద్దామని మీ ఇంటికి వస్తే మీరు తన్ని తరివేశారంట కదా, వెళ్ళిపోతా నాకు ఇచ్చాడు. భలే ఉంది. ఓ నీ అబ్బా, నీ వల్ల పాలన్న ప్రతిపదం విన్న పాలలాగే వినిపిస్తుందిరా నాకు. రే జున్నుంటే నాకు చాలా ప్రాణం, కొంచెం పెట్టరా. ప్రాణం పోయినా పెట్టడం. పెట్టమే. ఇదిగో ఇప్పటికే మీరు చేసిన పాపాల వల్ల మీరు రోజు దాకా పాలు నేల పాలు అయిపోయింది. Beautiful. ఇప్పుడు నా నోటికాడ జున్ను పాలు కూడా లాక్కున్నారు కదా, మీ పవర్ కూడా పరాయి పాలు అయిపోతాయి. ఎరా చేపలు పడుతున్నావా? ఎదవ వేషాలు వేసామంటే 2 గంటలో కూడా జిల్లేడు పాలు పోసేస్తాను. రావు ఇగో గిన్నె కడిగి పైపడరా. పట్టుకొస్తా. నా కంట్లో జిల్లేడు పాలు పోస్తావురా, రేపు కమిటీ మీటింగ్ లో ఈ బతుకు బజారు పాలు చేయబోతాడు. సైలెన్స్. మన 16వ బిల్డింగ్ కమిటీ మీటింగ్ లో ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశాలు 3. నా విన్నపాలతో కలిపి 4 సార్. కాదు 3. పాయింట్ నంబర్ 1, మెయింటెనెన్స్ పెంచాలి. నీ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే? గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లిఫ్ట్ మేము వాడట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ కట్టమంటున్నారు. 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ వాళ్ళు నీళ్లు మొత్తం కిందకే పోతున్నాయి కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇకపోతే మధ్య వాళ్ళు పై వాళ్ళు కింద వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇలా ఎవడూ కట్టకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఇంతకే నువ్వు కడుతున్నావా? ఈ మ్యాటర్ అర్థమైపోయింది కానీ 2వ పాయింట్కి వచ్చేయండి. వచ్చే వారం మనం బిల్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం కాబట్టి ఫ్లాట్ కి 100 రూపాయల చొప్పున అందరూ ఇస్తే మేము ఫంక్షన్ ని బ్రహ్మాండంగా జరిపిస్తాం. కావాల్సింది ఏదో మెయింటెనెన్స్ డబ్బులను తీసుకోవయ్యా. మెయింటెనెన్సా? ఎవడు బాబు మాట అన్నది? అది లేకే కదా ఈ ఏడుపు. ఏడిస్తే ఏడ్చావు గాని మా ఇంటి ముందు పాల ప్యాకెట్లు పోతున్నాయని ఎన్నిసార్లు చెప్పాను, ఏం చేశా? ఆ విషయం నాకు సంబంధం ఉంది. ఆ మ్యాటర్ నీ పాలవన్నాడండి. మా ఇంటికి వచ్చే పేపర్ లో రోజు జిల్లా ఎడిషన్ మిస్ అవుతుంది. ఆ విషయం ఏం చేసావు? ఆ మ్యాటర్ మీ పేపర్ వాడిని అడగండి. మా పై ఇంటి వాడు చెత్త అంతా మా బాల్కనీలో వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓ మై గాడ్, చెత్త పోసే పై వెధవన్నాడు. మా పై ఇంటి వాడివి నువ్వే రా వేధవా. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా దొంగ వేధవా. అదే పిల్లానికి బిస్కెట్ వేస్తావురా? ఏంట్రా? అబ్బో ఊరు నాయను ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం, ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు ఇటు చూడు. నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను. చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇట్నుంచైనా రావచ్చు, అట్నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు,
సింహంతో డీలింగ్. పొగ పెట్టి ఇప్పుడు కాల్చుకోరాదు. సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ కాసదు అమ్మో రేయ్, ఏంటి ఏంటి కపాల కంట్రిలా ఉందిరా పాలకండ్రే అనుకో నురుగు చచ్చిపోతారు ఏమండి ఈ దుష్పురుగండి బాబు మీరు కలగండి అలా ఉంగండి నేను తీసేస్తాను కదలకండి తీసేయ్. తీసుకుంటుంది ఎక్కడికి తప్పించుకుంటావి దొరికింది మీ చేతి. దొరికేస్తుంది. నిశ్చేత పగడా 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 ఈ పని ఎలా? చూసుకోవే తప్పించుకోలేవే అరే జింగరే ఇది కపాల కండ్రిలా లేదేంట్రా ఇది కాపాలకండ్రి కదా లాంగడాలు తండ్రి దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను సారీ మేడం ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా. ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేద కదరా. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికొచ్చేట్లు మాట్లాడరా తారు డబ్బా. యాండి మా తమ్ముడిని అలా పిలవకండి, వాడు మనిషి నలిపైన మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారు వాడేమో మా అమ్మలా నల్లగా ఉంటాడు. ఎందుకు తెలీదు, నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిడ్ని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటుంటే అప్పుడు నిన్ను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. పోండి బావా, ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అరే, అంటాడు కానీ మీరు నువ్వేంటి రండి. అక్క? నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేతితో నేనే తీస్తాను. ఏంట్రా ఆడపిల్లన్న గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే తమ్ముడు యూ ఓపెన్ ద డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. ఏమే నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు, నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ గా అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. అక్క 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 అక్క. రేయ్, రేయ్, ఈ దెబ్బకు నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కొడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన రా. ఏయ్! అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి. అక్క, నొప్పక్క. ఏయ్, ఎవర్రా ఏడ్చింది? ఎవరేడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకున్నాం. ఒట్టి డూబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు, శక్తికి వెంటనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. పదండి పదండి, వెళ్ళి తిందాం. నిన్నెవరా పిలిచింది? యశ్వి, నువ్వు రా. తర్వాత మాట్లాడుకుందాం. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు, లే. ఎక్కడ దాకున్నాడు చూడు. నమస్తే సార్. నమస్తే. ప్యాంటు కంటే లుంగిలే బాగున్నారే. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఇదిగో సార్ ఏంటవి? ఫోటోలు సార్. అదే మీరు ఫోటోలు దిగారు కదా, ఫోటోలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్దాం వచ్చా. ఏం ఫోటోలు? పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సార్. ఓహో అవే. అవి ఇప్పుడు నాకెందుకు? లోన్ రాదని చెప్పాడు, నీ దగ్గర ఉంచుకో. అదేంటి సార్, నా దగ్గర పెట్టుకోవడానికి ఏమన్నా చిరంజీవి ఫోటోలా? అయినా మీకు లోన్ వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ ఫోటోలు తీసుకొని.